కాకరకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం? నా పెళ్ళికి ముందైతే కాకరకాయ కూర అంటే నేను అసలు ఆ కూరతో అన్నమే తినకపో, పచ్చడేసుకొనైనా తినేది కానీ కాకరకాయ కూరతో మాత్రం అన్నం తినకపో. నేను ఇక్కడ కూర వండడానికి అన్నీ రెడీ చేస్తుంటే అక్కడ మా పాప చూడండి అన్నీ ఎలా చేస్తుందో, అంగడంగడే ఆనియన్స్ మొత్తం పొట్టు తీసి పడేసుకుంటా ఆగమాగం చేస్తుంది. కాకరకాయ కూర ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తినగలుగుతారు అంతే. ఇష్టంగా తింటారని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పటికీ నేనే ఇష్టంగా తినను ఆ కాకరకాయ కూర. ఇప్పుడు పెళ్ళైన తర్వాత తినాలి తప్పదు అని తింటా, కానీ నాకు అస్సలు నచ్చదు. కాకరకాయ కూర నాకు తెలిసి ఎక్కువ మంది నచ్చకపోవడానికి కారణము చేదు ఉంటుందని. ఒక్కసారి ఇలా వండండి, చేదు కొంచెం తగ్గుతుంది, మనము కొంచెమైనా తినగలుగుతాం. మరీ వద్దనకుండా కొంచెం తినగలుగుతాం, ఇష్టం లేకపోయినా కొంచెం తినేసి. దానికోసం ఫస్ట్ కాకరకాయలో ఉప్పేసి మంచిగా విసికి వాటిని ఒకసారి మంచిగా కడగాలి. ఎందుకంటే మనం ఉప్పేసి విసుకుతాం కాబట్టి అది ఉప్పు ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి మంచిగా కడిగి పక్కన పెట్టి ఇంకొక గంజు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, దీనికి కాకరకాయ కూర వేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆ ఆయిల్లో కాకరకాయలని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని, అదే ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని దాంట్లో మనం కల్యమాకు ఉంటే కల్యమాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలిపేసి, ఇందాక మనము ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా వాటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసి ఒక 2-3 మినిట్స్ మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టేసినాం అనుకో అది ఆయిల్లో కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది. ఇలా కాకరకాయలు ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనము టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 1/2 kg కాకరకాయలు వండుతున్నాయి కాబట్టి ఒక 3 టమాటాస్ మీడియం టమాటాలు 3 కట్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువైనా పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి ఎక్కువ టమాటా కాకుండా ఒక పెద్దవి అయితే 2, చిన్నవి అయితే మీడియం సైజు అయితే ఒక 2 టమాటాలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా కాకరకాయ కొంచెం వేగినట్టు అనిపించింది అనుకో ఆ టమాటాలు అందులో వేసేసి, టమాటాలు వేసేసి మనం పచ్చిమిర్చి మంచిగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎంత కారం, కొంతమంది స్పైస్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నా. 2 స్పూన్స్ కారము, దానికి తగ్గినంత ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి మళ్ళీ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టి మగ్గనిచ్చినాం అనుకో మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనిచ్చినాం అనుకో కాకరకాయలకు ఉప్పు కారం మంచిగా పడుతుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది.